డే 2 ఇన్ సౌదీ. స్టిల్ మేము ఇంకా క్యాంపస్లోనే ఉన్నాము. ఇంకా మెడికల్ కోసం వెయిట్ చేస్తున్నాను. మనకి ఇంకా మెడికల్ పర్మిషన్స్ ప్లస్ వీసా స్టాంప్ గురించి ఏ అప్డేట్స్ రాలేదు. కాబట్టి డైలీ ఇక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనకు వచ్చి మార్నింగ్ 5 లోపు తినేయాలి. అంటే ఇక్కడి నుంచి ఏవైతే వర్కర్స్ అయితే డ్యూటీకి వెళ్తున్నారో వాళ్ళందరూ 3:30 నుంచి స్టార్ట్ అనమాట బ్రేక్ఫాస్ట్. 5 o'clockకి అంటే 5 o'clockకి అందరూ జాబ్కి వెళ్ళిపోతారు, అంటే బస్సు ఎక్కేస్తారు అనమాట. 3:30కి నేను 3:30 నుంచి లేచి ఫ్రెష్ అయ్యి 5 o'clockకి డ్యూటీకి వెళ్తూ ఉంటారు. కాబట్టి 5 o'clockకి బ్రేక్ఫాస్ట్ క్లోజ్. కాబట్టి 5 o'clock లోపు లేచి బ్రేక్ఫాస్ట్ చేసేయాలి. దానికోసం నేను బేబీగా లేచి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ పడుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత మధ్యాహ్నం వచ్చి 11:30 to 1 తర్వాత మళ్ళీ క్లోజ్. నైట్ వచ్చి 6:30 to 8 o'clock నుంచి మళ్ళీ మనకి ఇక్కడ భోజనం దొరకదనమాట. 8 o'clock క్యాంటీన్ అనేది క్లోజ్ అయిపోద్ది. కాబట్టి బయట కంట్రీస్లో మనకి ఎప్పుడైనా డ్యూటీ మనం 6 o'clock లోపు బస్సు ఎక్కేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఎంత పెద్ద కంపెనీ అయినా. అదే మన ఇండియాలో అయితే అలా ఉండదు, మన ఇష్టం. 8, 9, 10 ఎప్పుడు వెళ్ళినా మనం 8 గంటలు 6 గంటలు పనిచేసి వచ్చేస్తే అయిపోద్ది. అక్కడికి అదే డిఫరెన్స్. టైమింగ్స్ ఇక్కడ ప్రతి ఒక్కరు ఓవర్ టైం కోసం చాలా కష్టపడతారు. ఒక 2 hours ఓవర్ టైం దొరికితే బాగుంటుందేమోనని అలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. మనకైతే టైమింగ్స్ చాలా దారుణంగా ఉంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి నేను వైఫై తీసుకున్నాను. వైఫై కనెక్షన్ కోసం మనకు ఓన్లీ ఒక 15 days రెంట్, అంటే 1 month రెంట్ కోసం దగ్గర మనకి 1000 రూపాయలు పడుతుంది. అలాంటిది మనకు 15 days కావాలంటే మనోడు 500 ఛార్జ్ చేశారు. ఎందుకంటే మనం 1 weekలోనైనా మెడికల్ అయితే వెళ్ళిపోవచ్చు, కానీ 1 week కోసం మనకి ఇవ్వడు. కాబట్టి 15 daysకి మనకి 500 rupees ఇండియన్ మనీ తీసుకున్నారు 15 days వైఫై కోసం. ఆ వైఫై ఉండడం వల్ల నేను చిన్న వీడియోస్ చేసుకోగలుగుతున్నాను, ఇంటికి కాల్ చేసి చెప్పగలుగుతున్నాను. అది గైస్ నథింగ్ స్పెషల్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గల్ఫ్ జాబ్స్ కోసం, గల్ఫ్ కంట్రీస్ కోసం, లేకపోతే ఎలాగా ఏ రకమైన డౌట్స్ ఉన్నా ఫుడ్ కోసం, రూమ్ కోసం, దేనికోసమైనా మీరు కామెంట్ చేయండి. కామెంట్ తగ్గట్టు నేను వీడియోస్ చేస్తాను. నాకు వీడియోస్లో కూడా ఏం చెప్పాలో ఏమో నాకు తెలియట్లేదు. మీరు ఏమైనా కామెంట్ చేసి నాకు ఐడియాస్ ఇస్తే దాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.